సంక్రాంతి పండుగ వస్తే చాలు పతంగుల పోటీల్లో మునిగిపోతారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తారు. ఈ క్రమంలో చైనా మాంజా పక్షుల పాలిట పాశంలా మారుతోంది. దీంతో ఆకాశంలో విహరించే పక్షులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన నలుగురు వాట్సాప్ గ్రూప్ ద్వారా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడ్డారు. అంతేకాదండోయ్, ఒకే ఆలోచనలు కలిగిన ఇద్దరు మూగ జీవాలను కాపాడడం కోసం జీవిత భాగస్వాములయ్యారు. గాయపడిన పక్షులకు చికిత్స అందిస్తున్న ప్రదీప్ సంతోషిలతో చిట్చాట్. సంక్రాంతి అనగానే గాలిపటాలు అదేవిధంగా పతంగులు ఎగరేయడం అనేది చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆనందం ఉత్సాహంతో ఎగరేస్తుంటారు. ఈ ఆనందం నడుమే ఈ పక్షులు కావచ్చు, అలాగే కొంతమేరకు మనుషులు కావచ్చు, ఈ బాధాకరమైన విషయాలు కూడా అనేక రోజుల నుంచి కూడా వెంటాడుతూ ఉన్నాయి. దారం వలన గాయాలైన ఈ పక్షులు కావచ్చు, అదే మూగజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని ఆ యానిమల్ కన్జర్వేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న ఈ దంపతులు ఈ పక్షులు కావచ్చు, అలాగే జంతువులు కావచ్చు ఏ విధంగా సంరక్షిస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఈ మొత్తంగా ఈ సొసైటీ ఏర్పాటు కావచ్చు, ఇలాగే పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు ఎప్పటి నుంచి మీరు సంరక్షిస్తూ ఉన్నారు? మేము యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ 2019లో రిజిస్టర్ అయ్యామండి. దానికి చాలా ముందు నుంచి, అంటే ఒక 18 ఏళ్ల నుంచి నేను జంతువులు అంటే బాగా ప్రేమతో, నా ఇంజనీరింగ్ అయిపోయాక హైదరాబాద్కి రావటం, జాబ్ ఎత్తుక్కునే సమయంలో రోడ్డు మీద ఎక్కడైనా దెబ్బ తగిలిన కుక్క పిల్లలు వాటిని చూసి కాపాడటానికి బ్లూ క్రాస్ లాంటి సంస్థలతో వెళ్ళి వాలంటీర్ వర్క్ చేయటము, అలా అంతా చేసినప్పుడు కొన్ని ఏరియాలకి ఎక్కువ వాలంటీర్లు అవసరం ఉంది అని నాకు అర్థమైంది. అప్పుడు నేను యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అని ఒక చిన్న గ్రూప్గా స్టార్ట్ చేశాను. అప్పటికి రిజిస్ట్రేషన్ అవ్వాలి 2018-17లో అంతా. మేమందరం వాలంటీర్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి, నేను ట్రైన్ చేసిన పిల్లలందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్లా తయారు చేసి జంతువులు ఎక్కడ సిటీలో ఎక్కడైనా బావిలో పడిపోయినా వెళ్ళి కాపాడటము చేయటం అంతా జరుగుతుంది. మీరు సొసైటీగా ఏర్పడిన తర్వాత సొసైటీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు ఎన్నిటిని సంరక్షించారు? పక్షులనే కాదు, అన్ని జంతువుల్ని కాపాడుతూ వస్తున్నాము. ఈ పర్టికులర్ హైదరాబాద్లో ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నైలాన్ మాంజా అండి. నైలాన్ మాంజా సంక్రాంతి పీరియడ్ అంటే ఈ 3 రోజులే కాదు, డిసెంబర్ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందరూ ఖాళీ దొరికినప్పుడల్లా లైక్ సండే సాటర్డే అంతా వెళ్ళి మాంజాలు వాడటము, కైట్ ఫ్లయింగ్, ఎందుకంటే మంచి గాలి వీస్తూ ఉన్న సమయం ఇది. అది చాలా పక్షులు చెట్లపైన ఇరుక్కుపోవటం అంతా చేస్తుంటే మేము ఇంతకుముందు ఈ పక్షులన్నీ కాపాడి ఆల్రెడీ కుక్కలు పిల్లులను చూసుకునే సంస్థలకి ఇచ్చేవాళ్ళం. ఇలా కాదు, మనము ఎక్స్క్లూజివ్గా ఒక బర్డ్ సెంటర్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ బర్డ్ రిహాబిలిటేషన్ అండ్ అవేర్నెస్ సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేశాము. అది 9 ఎకరాల మామిడి తోటలో చాలా కామ్ ఏరియాలో ఈ పక్షులను పెట్టాము. రికవరీ కూడా బాగా ఫాస్ట్గా అవుతుంది. ఈ అంతా ప్రాసెస్ చేయడానికి మాకు ఒక 30 మంది వాలంటీర్స్ దాకా ఉన్నామండి. అందరం కలిసి సిటీ మొత్తము ఒకసారి బయటకు వెళ్ళాలన్నా అందరం కలిసి రెస్క్యూలు చేయటము. మాదొక వాలంటీర్ గ్రూప్స్ ఉన్నారు, ఫుల్ టైం స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు మాకు వెటనరీ డాక్టర్ ఉన్నారు, అసిస్టెంట్ వెటనరీ డాక్టర్ ఉన్నారు, మళ్ళీ 2 కేర్ టేకర్స్ ఉన్నారు. ఓన్లీ పక్షులకి ఫీడింగ్ పెట్టడం, తిండి పెట్టడానికి కొంతమంది ఉన్నారు. స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు. ఇలాగ స్లోగా టీం బిల్డ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మాకు ఒక 30 మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని బయటకు వదిలేస్తారు? ఇప్పటిదాకా నేను 2019 నుంచి కౌంట్ తీసుకుంటే మేము ఆల్మోస్ట్ ఒక 4000 పక్షుల దాకా కాపాడగలిగాము. ఎవ్రీ ఇయర్ కౌంట్ పెరుగుతూనే ఉంది, ఎందుకంటే పబ్లిక్లో అవగాహన కూడా ఉంది ఎవరికి ఫోన్ చేయాలి ఏంటి అన్నది. ఈ మధ్య కొంచెం బాగా రెస్పాన్స్ వస్తుంది, చాలామంది పక్షి కనపడంగానే రిపోర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ ఖర్చు ఎలా భరిస్తున్నారు? ఖర్చు చాలా కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే మేము చూస్తే మాకు ఉన్న 30 మందిలో 22 మంది స్టాఫే అండి. 22 మందికి కూడా మేము శాలరీస్ పే చేస్తున్నాము. ఈ శాలరీస్ కానీ మళ్ళీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు, ఒక్కొక్క పక్షికి ఎక్స్రే తీయాలంటే మినిమం 1000-2000 రూపాయలు ఎక్స్రే వరకే అవుతుంది. ఎక్స్రే అయిన తర్వాత వాటికి సర్జరీస్ చేయాలి, పిన్స్ పెడతాము. అవి చాలా కాస్ట్లీ పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ పెట్టి వాటికి సర్జరీ చేసి కుట్లు వేస్తూ ఉంటాము. మళ్ళీ వాటికి పెట్టే ఫుడ్ కూడా చాలా అడ్వాన్స్ ఫుడ్ పెట్టాలి, ఎందుకంటే ఒక్కోసారి ఇండియాలో కూడా ఇంకా పక్షులకంటూ ఎక్స్క్లూజివ్గా ఇంకా మెడికల్ సైన్స్ డెవలప్ అవ్వలేదు. సో ఒక్కోసారి మనం మెడిసిన్స్ అయినా సరే, వాటి ఫుడ్ అయినా సరే బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ మన రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో ఎంటైర్ తెలంగాణ, మళ్ళీ బీదర్, కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడ కూడా వెళ్తూ ఉంటారు. సో మనకి ఎక్కువ ఖర్చు, ఫ్యూయల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. పర్ డే మేము తిరిగేది ఒక 15-20 రెస్క్యూస్కైనా వెళ్తామండి. 2 అంబులెన్సులు తిరుగుతూ ఉంటాయి. ఇలా చూసుకుంటే మాకు పర్ మంత్ ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షల దాకా ఖర్చే ఉంటుంది. అది కాకుండా మేము వాడే ఎక్విప్మెంట్లు, ఈ కన్స్ట్రక్షన్స్కి వీటికి అన్ని కలుపుకుంటే
₹1 కోటి దాకా సంవత్సరానికి ఖర్చు అవుతుందండి. మేడం మీరు చెప్పండి, ఈ మీరు వెబ్సైట్ కావచ్చు, అలాగే ఒక నెంబర్ కూడా ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబరు. అలాగే ఇప్పుడు మీరు చాలా చోట్ల కూడా ఈ రెస్క్యూలు ఏవైతుండే నేరుగా మీరే వెళ్ళి కూడా ఈ జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు రెస్క్యూ చేసి కాపాడారు. అసలు మీరు ఎప్పటి నుంచి ఈ రక్షణలో ఉన్నారు? బేసిక్గా నేను ఒక వాలంటీర్గా జాయిన్ అయ్యానండి బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్లో. ఇంతకుముందు అది ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ దగ్గర ఉండేది. సో అల్వాల్ ఏరియాలో ఎక్కడైతే ఇంజురీస్ వచ్చావో నేను అనుకునేదాన్ని దీన్ని ఎలా అయినా కాపాడాలి, తీసుకెళ్ళి బ్లూ క్రాస్లో ఇవ్వాలి అని చెప్పి. సో బ్లూ క్రాస్లో మనకి ఒక ప్రోగ్రామ్ ఉండేది ఏంటంటే, ఎవరైనా వాలంటీర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కుక్కని తీసుకెళ్ళి ఒక ఆటోలో తీసుకెళ్ళి ఇచ్చినా కానీ వాళ్ళు రియంబర్స్ చేసేవాళ్ళు ఆటో అబ్బాయికి. ఆ వాలంటరీ ప్రోగ్రామ్తో ఎంకరేజ్ చేయడం బట్టి నేను చాలా మటుకు రెస్క్యూస్ అల్వాల్ సైడ్ అంటే ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకునేదాన్ని. నా సైడ్ నుంచి నేను అంబులెన్స్ ఒక వైపు వెళ్తే ఇంకొక వైపు ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి వాటికి సపోర్ట్ చేసేదాన్ని అనమాట. బ్లూ క్రాస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎలా అయినా చేస్తున్నారు కాబట్టి ఇలా బావిలో దిగే ఈ బిల్డింగ్ నుంచి దిగడము, బావిలో దిగడము అలాంటి రెస్క్యూస్కి కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో మాకు వాలంటీర్స్ ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తాము, మీరు ట్రైనింగ్ చేయాలంటే నేర్చుకోండి అని చెప్పారు. సో ఆ టైంలోనే నేను ప్రదీప్ని కలిసాను అనమాట. సో తను బ్లూ క్రాస్లో ఇలా బావిలో దిగడము ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తను ఇచ్చేవాళ్ళు. మా టీం అందరూ అనేవాళ్ళు, మీరిద్దరు ఒకే టీంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు, మీరు చేసుకుంటే మీరు టుగెదర్ మీరు ఇంకా చాలా చేయొచ్చు, యానిమల్స్ని ఇంకా కాపాడొచ్చు, లైక్ మైండెడ్ పీపుల్ చాలా తక్కువ మంది పార్ట్నర్స్గా దొరుకుతారు అని అనగానే మేము పేరెంట్స్కి వెళ్ళి చెప్పామండి, ఒప్పుకున్నారు. సహజంగా ప్రేమికులు వాళ్ళ గుర్తుగా పక్షులు కానీ జంతువులు కానీ పెంచుకోవటం అనేది సహజంగా జరుగుతుండేది. కానీ మిమ్మల్ని పక్షులు జంతువులు కలిపినాయి అని చెప్పుకోవచ్చు. ఎలా ఫీల్ అవుతారు? గ్రేట్ అండి, ఎందుకంటే మేబీ నేను ప్రదీప్ ఇద్దరం కూడా లైఫ్లో అనుకోకుండొచ్చు, ఎందుకంటే మాకు ఇలాంటి ఈక్వల్గా ఇలా పార్ట్నర్స్ వస్తారు అని చెప్పి. నేనేదో నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, నా సైడ్ నుంచి నేను యానిమల్స్ రెస్క్యూ చేస్తున్నాను అనుకుంటారు. ప్రదీప్ కూడా అనుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు ఏంటంటే, నాకు ఇలాంటి పార్ట్నర్ మైండ్ సెట్స్ అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే బట్ గాడ్ హ్యాస్ కనెక్టెడ్, నేచర్ మమ్మల్ని టుగెదర్ కనెక్ట్ చేసింది. ఈ మాంజా వల్ల ఈ గాయాలు అవుతున్న పక్షులు ఉన్నాయి కదా, మాంజాని వాడకుండా మీరు ఏమైనా అవేర్నెస్ చేయడం కానీ మాంజా అమ్మే వాళ్ళపైన ఈ ఫిర్యాదులు చేయడం కానీ ఏమైనా చేశారా? చేస్తున్నాం అండి. మాకు లాస్ట్ 2019 నుంచి ఎప్పుడైతే రిజిస్టర్ అయినాయో అప్పటి నుంచి మేము ఏం చేసేవాళ్ళం అంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టేవాళ్ళం అండ్ రైడ్స్ చేసేవాళ్ళం అన్నమాట. అంటే సంక్రాంతి టైంలో ఒక 1-2 days ముందు కాదు, 3 months ముందు నుంచే మనం ఈ ప్రోగ్రాంలో ఉండేవాళ్ళం అన్నమాట. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటూ మేము సివిల్లో వెళ్ళేవాళ్ళం అన్నమాట. వెళ్ళి మాంజా ఉందా అని అడిగితే ఉంది అని చెప్పి తీసిచ్చేవాళ్ళు. సో అలాంటప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్తో పాటు వాటికి కఠిన చర్యలు, యాక్షన్స్ తీసుకుని వాళ్ళకి 1 lakh rupees ఫైన్ అమ్మినందుకు, లేదా కొన్న వాళ్ళకి 10,000, వాడిన వాళ్ళకి 25,000 అలా ఫైన్ వేసి వాళ్ళని అవి సీజ్ చేసుకుని మన డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ పక్షులు రక్షించడంలో మరికొంత ముందుకు వెళ్తాం తప్ప, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తామే తప్ప వెనక్కి తగ్గబోమని చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ATV న్యూస్, సంగారెడ్డి జిల్లా, పట్టంచెరు నుంచి.